మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు, అది సాధ్యం కాలేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అటువంటి ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చేపట్టడం నిజంగా అద్భుతం. నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నేను చాలా సందర్భాల్లో మా సత్యాన్ని ఊకే మాట్లాడుకుంటాం. మా సత్యాన్ని మా ఇద్దరం చాలా దగ్గర. మేము సెంట్రల్ ఆఫీస్లో పనిచేస్తాం. మేమిద్దరం కూడా తిండి లేదన్నా మాకు, తిండి లేదు, తిప్పలు లేదు. ఇద్దరికి చెరో డ్రెస్, కింద చెప్పులు లేవు, కింద స్లిప్పర్లు వేసుకుంటూ వాళ్ళం. ఆ వైట్ స్లిప్పర్లన్నీ వేసుకొని 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 అవి బ్లూ కలర్ అయ్యేటి, దానికి గూడలు పోయేటి. గూడ పోతే గుండు పిల్లు పెట్టుకొని ఇద్దరం ఉన్నాము సెంట్రల్ ఆఫీస్లో. ఇక పార్ట్ ఆఫీస్లో ఫుడ్ తెలుసు కదా, నా ఫుడ్ మనకు పడది. ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఎవరో ఒకరు పెద్ద మనుషులు వస్తే అన్న బాగున్నావు అన్నంటే బాగున్నా, ఏందన్నా అంత మంచిదేనంటే మంచిదంటే మెల్లంగా ఆ ఆంధ్ర భవన్ తీసుకుపోయి ఒక బిర్యానీ తినిపిస్తే ఆ బిర్యానీ నెల రోజుల దాకా మర్చిపోవటం కాదు. అప్పుడు సత్యనారాయణ మంచిగా అరుచుకుంటుండే. అద్వానీ గారి సురాజ్ రథయాత్రలో కలిసి పనిచేస్తాం మేమందరం కూడా. అందుకే సత్యన కూడా ఇలా గెలవడం చాలా సంతోషం. మా గంట శ్రీరన్న, ఇతర మా విష్ణన్న, ఇతర శాసనసభ్యులందరూ కూడా, నేటి సభాధ్యక్షులు పరశురామ్ రాజు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు, మనందరికీ నిజంగా చాలా స్ఫూర్తి అలా మాధవ్ గారి యొక్క కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకి అధికారంలోకి వస్తాం, వచ్చినాక దీన్ని స్ఫూర్తి చేసుకుని మేము కూడా పెడతాం. ఆడ మాధవ్ గారు, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు, శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, రామకృష్ణ బాబు గారు, అదేవిధంగా పీజీవీఆర్ నాయుడు గారు, మేయర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు, వేదిక పెద్దలు, కింద ఉన్న పెద్దలు, మా అక్కలకు, మా చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. విశాఖపట్నం చాలాసార్లు వచ్చినా, అనేక సందర్భాలు గతంలో వచ్చినా, అంతకుముందు వచ్చినప్పుడు అల్లా గుండె ఉప్పొంగుతుంది. ఏదో తెలియని అనుభూతి, ఏదో మహిమ ఉందని ఇక్కడ, ఏదో మహిమ ఉంది. అందుకే బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ వచ్చి 2 రోజులు పోతే బీపీ పోతే షుగర్ పోతుంది. వాళ్ళకి ఏం టాబ్లెట్స్ అవసరం లేదు. ఇదంటే ఒక సముద్రమే కాదు, ఇది ప్రేమకు దూరం. ఇలా పోరాటాల పురుటి గడ్డ ఈ విశాఖ గడ్డ. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు కూడా మీరు చేసిన పోరాటాలు, మీ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం ఉన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని వాస్తవం. అది